राम जय राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय राम जय जय श्री राम राम जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय 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 जय हनुमान जय हनुमान हरे राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण कृष्ण हरे 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 कृष्ण कृष्ण हरे हरे అందరూ కూడా నేను వెంకటేశ పాహిమా అంటారు శ్రీనివాస రక్షమా ఓకేనా వెంకటేశ పాహిమా శ్రీనివాస రక్షమా వెంకటేశ పాహిమా శ్రీనివాస రక్షమా శ్రీనివాస రక్షమా వెంకటేశ పాహిమా శ్రీనివాస రక్షమా వెంకటేశ పాహిమా వెంకటేశ పాహిమా శ్రీనివాస రక్షమా శ్రీనివాస రక్షమా వెంకటేశ పాహిమా వెంకటేశ 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 పాహిమా శ్రీనివాస రక్షమా వెంకటేశ పాహిమా శ్రీనివాస రక్షమా శ్రీనివాస రక్షమా శ్రీనివాస పాహిమా పాహిమాం పాహిమాం వెంకటేశ పాహిమా రక్షమాం రక్షమాం శ్రీనివాస రక్షమా వెంకటేశ పాహిమా శ్రీనివాస రక్షమా శ్రీనివాస రక్షమా వెంకటేశ పాహిమా బోలో వెంకటరమణ గోవింద గోవింద ఉగ్రవాడ అనాథ రక్షక గోవింద గోవింద. మళ్ళీ చెప్పండి గోవింద గోవింద. మనం 3 సార్లు చెప్పండి. మన
ఒంట్లో శక్తి ఉన్నప్పుడే చెప్పాలి, మన నోట్లో పళ్ళు ఉన్నప్పుడే చక్కగా పలుకుతుంది. అంటే ముందు 4 పళ్ళు ఊడిపోయినటువంటి నువ్వు కృష్ణ అనాలంటే కూడా రాదన్నమాట పలకడానికి. అంటే దంతములు పడనప్పుడే ధనువులను తారుడి ఉన్నప్పుడే అన్నమాట. అంటే మీ దంతాలు పళ్ళ వరస సరిగ్గా ఉన్నప్పుడే భగవంతుని నామస్మరణ చేయాలి. ఒంట్లో ఓపిక ఉన్నప్పుడే భగవంతుని సేవ చేయాలి. అంటే కొంతమంది అంటారు, నీకు ఇంకా వయసు ఉంది కదా, ఇంకా చిన్నపిల్లవాడివే కదా, నీకెందుకు పెద్దవాళ్ళు పెద్ద అయినాక రామకృష్ణ అనుకుందామని అనుకుంటారు. అప్పుడు అనేదానికి ఓపిక ఉండదు, అనేదానికి పళ్ళు ఉండదు. కాబట్టి మనకి ఓపిక ఉన్నప్పుడే భగవంతుడి సేవ చేసుకోవాలి. కాబట్టి అదే విధంగా ప్రహ్లాదుని కూడా అందరు అట్లే చెప్పారు, నీకు ఎందుకయ్యా ఇంత వయసులో అంత భక్తి, అంత వైరాగ్యం ఎందుకు నీకు అంటే ఆయన విన్నాడా? ఇలా కాబట్టే మనం ఇవాళ రోజున ఆయన పూజ చేసుకుంటున్నాం. కాబట్టి అదే మాట అన్నారు అన్నారా? అన్నారు. అయితే మీకు కూడా మంచి ఉందన్నమాట భవిష్యత్తులో. ఇప్పుడు అందరి కోసం చక్కగా స్వామివారి లాలిపాట అనిల్ గారు నా బాబు మా ఎవరన్నా మా యొక్క సేవ అన్నమాట. ఇది కూడా అమ్మ రాండమ్మ సంతోషపడదు, మహమాట పడదు.